నమస్తే, నేను మీ సతీష్. విజయసాయి రెడ్డి పైన వచ్చినటువంటి ఆరోపణలను కోట్ చేస్తూ మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేయడం, ఆయన ఏదైతే కనుక తనపై వచ్చినటువంటి ఆరోపణలకి వివరణ ఇచ్చేందుకు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మీడియా ప్రతినిధులపైన తోలనాడడం, ఆయన మాట్లాడినటువంటి భాష అభ్యంతరకరంగా ఉంది అంటూ నారా లోకేష్ ఒక ట్వీట్ చేయగా, దానికి కౌంటర్గా విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్లు కూడా ప్రస్తుతం విమర్శనాత్మకంగా కనిపిస్తూ ఉన్నాయి. నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తున్నాయి అన్నటువంటి వాదన కూడా టీడీపీ నుంచి వినిపిస్తూ ఉంది. మరి ఏంటి అసలు ఈ ట్వీట్ల వారు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం. ముఖ్యంగా విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ల పైన ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి లిటరల్గా అసలు ఎందుకంత ఫ్రస్ట్రేషన్లోకి గురవుతున్నాడో ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఒక ఆరోపణ వచ్చింది, ఆరోపణ గురించి నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చుకో, ఎవరు కాదనరు. అవును కాదు, ఎస్ ఆర్ నో, వాట్ ఎవర్, ఇంకేదైనా ఇఫ్ యూ థింక్ దెర్ ఆర్ అదర్ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీగల్ మీన్స్ ఇంకోటో ఉంటే చేసుకో. బట్ ఆ రోజున జరిగింది ఏంటి అని అంటే, ఒక అంటే ఎంత వల్గర్ లాంగ్వేజ్లో మీడియా ప్రతినిధుల్ని ఆయన ఆ రోజున అడ్రస్ చేశారు అనేటువంటి దాని విషయమే డెఫినెట్గా వీ విల్ టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ పాలనలో ఇలాంటి ఒక భాష వాడడం చాలా సక్రమం అని అనుకున్నారు వాళ్ళు. మీరు గమనించండి, సాక్షాత్తు అసెంబ్లీతో సహా అలాంటి భాషనే వాళ్ళు వాడారు. సో వాడాం కాబట్టి మేము ఇంకా అధికారంలోనే ఉన్నాం, ఇలాంటి భాషనే వాడతాం అని అనుకుంటున్నారు. కానీ అది నడవదు కదా. వీళ్ళు భాషకి కావచ్చు, సంస్కృతికి కావచ్చు చేసినటువంటి నష్టం చాలాదా 5 సంవత్సరాల్లో. ఇంకా కూడా అందరూ దాన్ని భరించాలా? ఇప్పుడు లోకేష్ గారు ఏం చెప్పారు ఒకసారి మీరు లోకేష్ గారు ట్వీట్ చూడండి. చాలా మర్యాదపూర్వకంగా, అయ్యా మీరు ఇది చేస్తున్నారు, ఇలా తప్పు, మీడియా ప్రతినిధులు అలా అనకూడదు, అహంకారం తగ్గించుకోండి అది చెప్పడం తప్ప? ఏమన్నా విజయసాయి రెడ్డి గారు లాగా వల్గర్ మాటలు ఏమన్నా అన్నారా లోకేష్ గారు? దానికి వచ్చాడు తగుదునమ్మా అని చెప్పి పోస్టుల మీద పోస్టులు. నిన్నటి వరకు ఏమో నిద్రపోయాడు, ఇవాళ లేచి పొద్దు నుంచి కంటిన్యూస్గా ఒక 5-6 ట్వీట్లు వేస్తున్నాడు లోకేష్ గారి గురించి. ఇదేమైంది, విద్యా వ్యవస్థ అయింది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎవరున్నారు? లోకేష్ గారు మంత్రిగా తీసుకొని ఎన్ని రోజులు అయింది? 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? గాడిదలు కాసారా మీరు? 5 సంవత్సరాలు ఏం చేశారు? విద్యా వ్యవస్థలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయట, మరి ఏం చేశారు మీరు? ఇవాళ తను విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత ఎంత బ్యూటిఫుల్గా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇమీడియట్గా మొన్న జరిగినటువంటి మనం చూసాం, ఒక దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశాన్ని హ్యాండిల్ చేశారు. స్కూళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే స్కూల్స్ అండ్ కాలేజెస్కి సంబంధించినటువంటి అంటే ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి దాని మీద ఎప్పటికప్పుడు సమీక్షలు పెట్టుకుంటూ దాన్ని తీసుకెళ్తారు. నిన్న కూడా ఏం మాట్లాడారు? రీంబర్స్మెంట్కి సంబంధించి ఏదైతే ఒక పాత విధానం ఉండిందో దాని మధ్యలో కొంచెం మార్పులు చేర్పులు జరిగాయి. అసలు హౌ డు వి గో అబౌట్ ఇట్ అగైన్ సో దట్ పిల్లలకి ఇబ్బంది కనకుండా మనం చూసుకోవాలి. అలానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళు డబ్బులు చెల్లించక, అంటే వాళ్ళు ఫీజు కట్టక కోర్సులు కంప్లీట్ అయినటువంటి పిల్లలకు కూడా సర్టిఫికెట్లు రానటువంటి పరిస్థితి. సో ఆ సర్టిఫికెట్లు మనం ఇవాళ ఎలా తెప్పించి ఇవ్వాలి? సర్టిఫికెట్లు ఇస్తేనే కదా పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కన్నా వెళ్ళగలిగేది, లేకపోతే ఉద్యోగాల కన్నా వెళ్ళగలిగేది. సో అది ఎలా చేయాలి? వాటన్నిటి మీద ఆయన ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అండ్ ద థింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఈయన వచ్చి వాళ్ళ రోజు నీతులు చెప్తాడా? భాష కూడా నేర్పిస్తాట విజయసాయి రెడ్డి, భాష నేర్పిస్తాట. ఒకసారి అంటే నేను ఎప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు పోర్ట్రే సర్టన్ ట్వీట్స్, నేను చాలా అసహ్యకరంగా ఉన్నాయని చెప్పి నేను అసలు వాటిని ఎప్పుడు కూడా నేను కోట్ కూడా చేయనండి. విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ట్వీట్లని నేను అసలు కోట్ కూడా చేయను. కానీ వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే, నేనేదో చాలా అత్యున్నతంగా నేను పనిచేసేసాను. ఇది 2022 మనిషివా పశువా లేకపోతే ఇంకే ఏంటి విజయసాయి రెడ్డి అని మేము అడగలేమా? నేను ఐ షో యూ ద ట్వీట్. అంటే నేను నిజంగా కూడా చాలా సిగ్గుపడుతుంటాను. ఒక రాజ్యసభ సభ్యుడిగా నీ భాష ఏంటి, ఇక్కడ నువ్వు వాడినటువంటి పదజాలం ఏంటి, అసలు నీకు ఈ పుట్టుకలతో అబ్సెషన్ ఏంట్రా నాయన? అసలు మొన్న అంతే ఒక ప్రెస్ మీట్ పెట్టి పుట్టుకల గురించి మాట్లాడతానంటాడు. అండ్ విజయసాయి రెడ్డి గారి ట్వీట్లే అండి ఇవి. ఆయన వాడినటువంటి పదజాలాన్ని చెప్తున్నాను నేను. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఇన్ ద కెమెరా. అంటే ఈ రకమైనటువంటి ఒక పదజాలాన్ని వాడేటువంటి వ్యక్తివి నువ్వు ఇవాళ రోజు నుంచి భాష గురించి, సంస్కృతి గురించి, సంస్కారం గురించి నువ్వు చెప్తే ఇక్కడ వినాలా? మొన్న ఒక ప్రెస్ మీట్లో కూర్చొని నీ మీద ఒక ఆరోపణ వస్తే ఆరోపణకు సంబంధించి నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చుకో, లేదా నాకు సంబంధం లేదని చెప్పు, లేదా ఇంకోటి చెప్పు. వచ్చేం మాట్లాడతాడు? ఎలా రాస్తారా?
మరి నీకేం తెలుసా? నిన్న ఒక జర్నలిస్ట్ గారు అదే అడిగారు, నీకేం తెలుసా అని. ఆ రోజున సాక్షి పేపర్లో మీరు అంత పెద్ద నారాసుర రక్త చరిత్ర అని రాశారు, నువ్వు కోట్ చేసావు కదా, దాన్ని చేసావు కదా నువ్వు కోటు. మరి నీకేం తెలుసు అని చెప్పి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని చెప్పావు నువ్వు. ఎవరు చెప్పారు నీకు? నీకేం తెలుసు అని చెప్పి లోకేష్ గారి గురించి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ గురించి వల్గర్ కామెంట్స్ ఎలా చేసావు నువ్వు? అండ్ ఇంకో విషయం నాకు అర్థం కాని విషయం అండి, ఇవాళ వీళ్ళకి అసలు మహిళలంటే ఎందుకింత చిన్న చూపు, మహిళల మీద ఎందుకంత అగౌరవంగా చూసేటువంటి ఒక దృక్కోణం ఎందుకు వీళ్ళకి? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉందా దరిద్రం? ఎందుకో నాకు అర్థం కాదు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ రోజు నుంచి కూడా మనం చూస్తే, ఎందుకు ముఖ్యమంత్రి అని నేను ఎందుకు స్పెసిఫికల్గా చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన ముందర తన పార్టీ ఎమ్మెల్యేలు, తన పార్టీకి చెందినటువంటి మంత్రులు ఆ రోజున్న సంగతి విచ్చలవిడిగా మహిళల్ని కించపరుస్తూ, అగౌరవపరుస్తూ, మాట్లాడకూడనటువంటి ఒక భాషలో మాట్లాడుతుంటే ఆ రోజున వెకిలి నవ్వులు నవ్వుతూ వికృతానందం పొందడా లేదా? వీళ్ళకి ఏం దౌర్భాగ్యం ఇది నాకు అర్థం కాదు. అంటే అంటే మహిళల్ని ఎంత కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారంటే నిజంగా చాలా బాధేస్తుందండి. ఒక మహిళగా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒక జర్నలిస్ట్ నిన్నేమన్నా అంటే జర్నలిస్ట్తో మాట్లాడుకో. ఏమయ్యా నన్ను ఇలా ఎందుకన్నావయ్యా? ఇప్పుడు మీరు నన్ను ఏదన్నా ఒక మాట అన్నారండి, నేను సతీష్ గారు ఎందుకన్నారండి, ఏంటి ఇష్యూ ఏంటి చెప్పండి, లేదా నా మీద మీరు ఒక ఆరోపణ చేసినప్పుడు ఇది తప్పయ్యా అని చెప్పి చూపించాలి నేను. అంతకు తప్పించి మీ అమ్మగారి గురించి ఎందుకండి, మీ పుట్టుక గురించి మాకెందుకండి? ఎందుకు అసలు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? మనిషివేనా అసలు? విజయసాయిరెడ్డిని అంతకు మించి అనడానికి మా సంస్కారం అడ్డొస్తుంది. మేము పెరిగినటువంటి వాతావరణం, మేము పెరిగినటువంటి కుటుంబ పరంగా మాకు నిజంగా కూడా అంతకు మించి ఒక మాట మాట్లాడాలంటే మా సంస్కారం అడ్డొస్తుంది. కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? ఇవాళ నీ వల్ల ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీద రచ్చ ఆవిడ జీవితం, చదువుకున్నటువంటి ఒక అమ్మాయి అంటే ఇంకొక ఆస్పెక్ట్ కూడా మీరు గమనించాలి. ఇది ఒకటే కదా, ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి. ఆయన మీద కూడా గతంలో అనేక వచ్చినాయి. ఎందుకు వచ్చాయో చెప్పండి, మీరు కారణం ఏంటో చెప్పండి. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక అధికార దర్పం, పదవి ఏదైతే ఉందో దాన్ని ఎర్రగా చూపించి లిటరల్గా దే హ్యావ్ ఎక్స్ప్లాయిటెడ్ విమెన్. అంటే అభాగ్యులైనటువంటి కొంతమందిని వీళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి అధికార దర్పం కావచ్చు, పదవి కావచ్చు, ఇవన్నీ చూపించుకొని వాళ్ళని కంపెల్ చేస్తున్నారా లేదా వీళ్ళు? అండ్ ఐ సీ ఎ విక్టిమ్ దేర్. నువ్వు ఇంకే వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడుతున్నావు విజయసాయిరెడ్డి, కానీ ఒకటే అంటున్నా, అక్కడ విక్టిమ్గా మారినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు మీరు? కాదు అవును ఏదో తెలుసుకొని చావచ్చుగా. ఉరుమురి మంగళం మీద పడ్డట్టుగా వీళ్ళు వచ్చి వాళ్ళ రోజున లోకేష్ గారు ఇలా ఎలా మాట్లాడతారు? అయ్యా నాయన నువ్వు మాట్లాడిన భాష తప్పని అంత పద్ధతిగా చెప్పాడు ఆయన, అంత పద్ధతిగా చెప్పారు లోకేష్ గారు. ఇంకెలా చెప్తారండి వీళ్ళకి? నాకు అర్థం కాదు. ఇంకోటి చెప్తాను నేను మీకు, అసలు వీళ్ళకి భాష, తెలుగు భాష, ముఖ్యంగా తెలుగు భాష, అందులో ఏ పదజాలం మనం వాడచ్చు, వాడుక పదజాలం ఏది, గ్రాంధికం ఏది, పెద్దల దగ్గర ఏ రకంగా మాట్లాడాలి, మనం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి భాషను మనం ఉపయోగించాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నది నేర్చుకోలేదు, అధికార పక్షంలో ఉన్నది నేర్చుకోలేదు, ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకి. సో మరి ఏ పక్షమో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇవాళ కూడా నేర్చుకోవట్లేదు. సో ఖచ్చితంగా వాళ్ళకి దీనికి సంబంధించి మాత్రం క్లాసులు పెట్టాల్సిందే. మా అయ్యన్న పాత్రుడు గారు ఒక మాట చెప్పారండి, స్పీకర్గా ఆయన మొన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత, ఈసారి చాలామంది కొత్తగా మొదటిసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సభా మర్యాదల గురించి, సభలో ఏ రకంగా బిహేవ్ చేయాలి, వీటన్నిటి గురించి మనం వి షుడ్ ఎడ్యుకేట్ దెమ్. అంటే సభా గౌరవానికి ఎక్కడా కూడా భంగం వాటిల్లకుండా, సభా మర్యాదలను ఎవరు కూడా ఎక్కడా కూడా ఆటంకం కల్పించకుండా, ఏం జరగకుండా, అంటే ఒక స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ది సిస్టమ్ కోసము వి షుడ్ హ్యావ్ అ ప్రాపర్ వాళ్ళకి మనం శిక్షణా తరగతులు అంటారండి, ఆ శిక్షణా తరగతులు తీసుకోవాలని చెప్పి మన స్పీకర్ గారు చెప్పారు. ఐ థింక్ నాదొక రిక్వెస్ట్ అండి అయ్యన్న పాత్రుడు గారికి, ఆ శిక్షణా తరగతుల్లో సరే హౌస్లో ఉన్నటువంటి ఆ 11 మందికి కూడా తీసుకోండి సార్, ఆ 11 మందికి కూడా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా 11 మందిని కూడా దయచేసి ఆ శిక్షణా తరగతుల్లో ఇంక్లూడ్ చేయండి. ఒకటి. రెండో విషయం ఏంటంటే, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి, వాళ్ళ కార్యకర్తలతో సహా, ఎందుకంటే ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఎంత వల్గర్గా మాట్లాడుతుంటారు తెలుసా అండి వాళ్ళ పార్టీ కార్యకర్తలు. సో ఖచ్చితంగా ఆ పార్టీ కార్యకర్తలతో సహా ఆ పార్టీ ముఖ్య నాయకులు, సరే మంచో చెడో ఆ పెద్దల సభకి వెళ్ళినటువంటి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా శిక్షణా తరగతులు ఉండాలి. అసలు నువ్వు మనిషిగా ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి శిక్షణా తరగతులు ఉండాలి వాళ్ళకి.
భాషకు సంబంధించినటువంటి శిక్షణా తరగతులు ఉండాలి, వాళ్ళకి క్లాసులు తీసుకోవాలి, తప్పదు. టీచర్లుగా మేము ఉన్నాం కాబట్టి మాకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళకి ఆ భాషన్నా నేర్పిస్తాం. అంతే తప్పించి ఇలా ఏదో మేము విచ్చలవిడిగా ఏమన్నా మాట్లాడతామంటే మాత్రం మనం సమాజంలో ఉన్నాం. సభ్య సమాజం తలదించుకునేలాగా ఎవరు ప్రవర్తించినా సరే అది అభ్యంతరకరం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున విజయసాయి రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం గురువింద గింజ సామెత గుర్తొస్తూ ఉంది. మరి గడిచిన 5 ఏళ్ళు అధికారం మదంతో, అధికారం ఉందన్నటువంటి అహంకారంతో ఏ విధంగా ఆయన చేసినటువంటి ట్వీట్లు ఉన్నాయో, ఆయన మాట్లాడినటువంటి భాష ఉందో అవన్నీ మర్చిపోయి ఈ రోజున లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్కి కౌంటర్గా ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇప్పటికైనా కూడా తమ తీరును మార్చుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రజాక్షేత్రంలో మరింత అపహాస్య పాలవడం ఖాయం అన్నటువంటి భావాన్ని కూడా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.